ఈ విధంగా అయితే మీరు కిచెన్ పక్కన దేవుడి మందిరం ఉన్నట్టయితే ఈ మాదిరిగా ఆర్చీలు తయారు చేయించుకోండి గ్రానైట్తో. ఇగో దర్వాజా కూడా తయారు చేసాం మనం మొత్తం. ఇంకో చూడండి ఫుల్ రౌండ్. ఇది వచ్చేసి కిచెన్ మొత్తం ఎడ్జి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం టోటల్. మామూలుగా ఉండదు మమ్మ, మీకు పూర్తిగా నేను చూపిస్తాను చూడండి. ఇగో ఈ మాదిరిగా అయితే మొత్తం మనం రెడీ చేసాం. ఇది కన్స్ట్రక్షన్ అయితే పర్ఫెక్ట్గా పూర్తి అవ్వలేదు ఇంకా. ఇగో ఈ మాదిరిగా అయితే ఉంది చూడండి ఏ విధంగా ఉందో మొత్తం టోటల్ ఫుల్ రౌండ్లు ఎడ్జితో సహా 4 ఇంచుల ఫ్రేమింగ్ మొత్తం ఆల్ రౌండ్ మొత్తం. దర్వాజకి అయితేనే మళ్ళీ మనం సపరేట్ ఆర్చీకి అయితేనే కిచెన్ ఆర్చీకి అయితేనే పర్ఫెక్ట్గా మనం అయితే తయారు చేసాం. మీకు ఎవరికైతే డ్రీమ్ హౌస్ ఇలాంటివి తయారు చేయించుకోవాలని ఉంటుందో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మామ. ఈ మాదిరిగా డిజైన్ అయితే ఇగో త్రిబుల్ బొద్దు పెట్టాను దీనికి కార్నర్కి. ఇటు పక్కేమో డైనింగ్ టేబుల్లా యూజ్ అవడానికి దీనికి ఈ మాదిరిగా ఉపయోగపడటానికి దీనికి తయారు చేసాము. ఇగోండి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం కిచెన్ అయితే. కిటికీకి కూడా మొత్తం గ్రానైట్ త్రిబుల్ బొద్దు పట్టి అయితే తయారు చేసాం మామ మొత్తం టోటల్గా. మీకు ఎడ్జి మొత్తం వైట్ పట్టి పెట్టేసి ఎడ్జి అయితే తయారు చేసాం అనమాట. ఇగోండి దీన్ని ఈ స్టోన్ వచ్చేసి కొరియన్ వైట్ అంటారు. చాలా బాగుంటుంది మామ ఈ స్టోను. దాని మీద ప్యూర్ బ్లాక్, ఇది సెల్లాన్ బ్లాక్ అంటారు. చాలా బాగుంటుంది మామ ఇది. ఈ మాదిరి రాయి స్టోను. ఈ రాయి అయితే మీకు ఫీడ్ వచ్చేసి 220 రూపాయల దాకా ఖర్చు అవుతుంది మీకు. ఇది రాయి వచ్చేసి ఇగో ఈ బ్లాక్ గ్రానైట్ అయితే 160 రూపాయలు పడుతుంది మామ. నెంబర్ 1 ఉంటుంది. ఈ మాదిరి మీరు కనుక మీ అందమైన ఇంటికి ఈ మాదిరి కనుక ఒకవేళ వేయించదలుచుకుంటే వేయించండి. మన వీడియోలు మరెన్నో మీరు చూస్తూ ఉండాలి, అలాగే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఇంకా మరెన్నో పిల్లర్స్ కానీ గ్రానైట్కి సంబంధించిన చాలా డిజైన్ వర్క్ అయితే మనం రోజు చేస్తూ ఉంటాం కాబట్టి నేను మన ఛానల్ కంపల్సరీ నేను పెడతాను. ఇక ఈ మాదిరిగా ఫ్రేమింగ్ మొత్తం ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది లైట్ సెట్టింగ్తో సహా. ఇక గమనించారా మీరు, ఇక్కడ లైట్లు కూడా మనం సెట్ చేసామన్నమాట. మన ఛానల్ ఇదే మాదిరిగా మీరు చూస్తూ ఉండాలా. ఎందుకంటే మన ఇగో చూడండి ప్రతి ఒక్క వీడియో మన దాంట్లో కంపల్సరీ ప్లే అవుతూ ఉంటుంది. కిచెన్ కబోర్డ్స్ గురించి కానీ, కిచెన్ గురించి కానీ, మనం వాడే రాళ్ళు గురించి కానీ మీకు ప్రతి ఒక్కటి మన ద్వారా మీకు తెలుస్తూనే ఉంటుంది. జై హింద్ మామ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.